హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుప్పడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మన ఇప్పుడు వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గడి సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జగతిని రిషిని తిరిగి తీసుకుని డిబిఎస్టి కాలేజ్లోకి అడుగుపెట్టిన వసుధర రిషితో పాటు జగతి కూడా కలిసి రావడంతో అది చూసి షాక్ అయిపోయిన దేవయాని శైలేంద్ర. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది? అసలు జగతి చనిపోయింది కదా, ఇప్పుడు రిషి లేడు కదా, రిషి రూపంలో ఉన్నది రంగా కదా, మరి రంగా నిజంగానే రిషియేనా? చనిపోయింది అనుకున్న జగతి అసలు ఎలా బ్రతికుంది? మరి అసలు జగతి రిషిని వసుధర డిబిఎస్టి కాలేజ్ కి ఎలా తీసుకొని వచ్చింది? ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఇక మొత్తానికి కనుక సీరియల్లో చూసుకున్నట్లయితే రిషి వస్తారా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రంగా రూపంలో ఉన్నది నా రిషి సారే అని చెప్పేసి వసుధర అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఎలాగైనా సరే తనలో ఉన్న రిషి సార్ని నేను బయటికి తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇప్పుడు రంగా రూపంలో ఉన్నది ఖచ్చితంగా నా రిషి సారే కాబట్టి అది నాకు తెలిసిపోయింది కాబట్టి నేను నా రిషి సార్ని తిరిగి డిబిఎస్టి కాలేజ్కి తీసుకొని వెళ్ళాలి. కాలేజీ కష్టాల్లో ఉందన్న విషయం ఆయనకి తెలిసేలాగా చేయాలి. ఆ విధంగా నిర్ణయించుకున్న వస్తారా అయితే రిషిని కలవడానికి, రిషితో మాట్లాడటానికి రిషి దగ్గరికి వెళ్తుంది. కానీ ఈ లోపల రిషి అయితే వేరెవరితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకు వస్తారా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఎందుకంటే అవతల రిషి మాట్లాడేది ఎవరితో కాదు, జగతితో. జగతితో మాట్లాడుతున్న రిషి మాటలు విన్న వస్తారా స్టన్ అయిపోతుంది. నీకు నేను చెప్పాను కదా త్వరలోనే నేను తిరిగి వచ్చేస్తానని. ఒక 2 రోజులు వెయిట్ చేయి, ఆల్రెడీ వస్తారా నా దగ్గరకు వచ్చేసింది. నేనే రిషి సార్ అని చెప్పేసి అందరి ముందు నిరూపించే ప్రయత్నం కూడా చేస్తుంది. రిషినని తనైతే పూర్తిగా నమ్మేస్తుంది. అందరికీ కూడా ఆ నిజాన్ని తెలిసేలాగా చేయాలని, నన్ను తిరిగి తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి నా గురించి ఎంతగానో తాపత్రయపడుతుంది వస్తారా. అవునా, మరి ఇప్పుడు ఎలా నాన్న అని చెప్పేసి జగతి అనేసరికి, చూడమ్మా నువ్వేమీ కంగారు పడవద్దు, ఒక 2 రోజుల్లో నీ దగ్గరకు వచ్చేస్తాను సరేనా అని చెప్పేసి అంటూ రిషి అయితే ఫోన్ కాల్ కట్ చేస్తాడు. మాటలు విన్న వస్తారా అయితే ఆశ్చర్యపోతుంది. అసలేం చేయాలో అర్థం కాదు. ఇక రిషి చూడకుండా పక్కకైతే తప్పుకుంటుంది. ఇంతలో రిషి అయితే నన్నెవరూ చూడలేదు కదా అని చెప్పేసి అంటూ లోపలికైతే వచ్చేస్తాడు. ఇంతలో వస్తారైతే అదంతా కూడా చూసి వినేస్తుంది. 2 రోజులు గడిచిపోయిన తర్వాత రిషి అయితే బయలుదేరుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటాడు. అది చూసిన వస్తారైతే నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పేసి వస్తారైతే రిషిని అడుగుతుంది. లేదు మేడం, నేను వేరే పని మీద వెళ్తున్నాను, నాకు చాలా ఇంపార్టెంట్ ఉంది, కిరాయికేమీ నేను వెళ్ళడం లేదు అని చెప్పేసి రిషి అనడంతో అయితే ఎలాగో కిరాయికి వెళ్ళడం లేదు కదా, ఆ పనేంటో నేను కూడా చూస్తాను అని చెప్పేసి అంటుంది వస్తారా. అర్జెంట్ పని ఉందని చెప్పాను అన్నాను కదా, నేను ఒంటరిగా వెళ్ళాలి అని చెప్పేసి రిషి అనడంతో ఇక మాటలకు వస్తారైతే సైలెంట్ అయిపోతుంది. వెంటనే రిషి అయితే వెళ్తూ ఉంటాడు. రిషికి తెలియకుండా వెనకాల వస్తారా కూడా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. రిషి అయితే బయలుదేరుతూ అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అనుకున్న ప్రకారంగా ఆ ఇంటికైతే రిషి వెళ్ళడం జరుగుతుంది. ఇంతలో ఒక అమ్మాయి లోపల నుంచి వస్తుంది. ఏ అమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావు అని చెప్పేసి రిషి ఆ అమ్మాయిని అడుగుతూ ఉంటాడు. అమ్మ ఎక్కడుంది అని చెప్పేసి అడగడంతో లోపలే ఉన్నారు పదండి సార్ అని చెప్పేసి అంటూ రిషిని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇంతలో వెనకాలే రిషిని ఫాలో అవుతూ వస్తున్న వస్తారా కూడా ఆ ఇంటికైతే వస్తుంది. రిషి లోపలికి వెళ్ళేసరికి జగతి అయితే కూర్చొని ఉంటుంది. జగతి దగ్గరికి వెళ్ళిన రిషి అయితే అమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావు అని చెప్పేసి అడుగుతాడు. ఆ నాన్న ఎలా ఉన్నావు, ఏమైపోయావు, ఎప్పుడు వస్తావు అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను రా అని చెప్పేసి అంటుంది జగతి. ఈ ఆరోగ్యం బాగానే ఉంటుందా, రోజు నేను నీ దగ్గరికి రావడానికి కొంచెం ఆలస్యం అయింది, ఈ మధ్య సరిగ్గా కూడా రావడం లేదు. ధర ఎప్పుడు కూడా చాలా ఆపదలో ఉంటుంది. తనకు వచ్చిన ప్రతి ప్రాబ్లం నుంచి కూడా నేను సాల్వ్ చేయడానికి తన దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసమే నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను. వసుధర గురించి నీకు తెలిసిందే గమ్మ, నేనే రిషిని అని చెప్పేసి తను ఖచ్చితంగా గుర్తుపట్టేస్తుంది. ఆ విధంగానే నన్ను కన్ఫర్మ్ చేసుకుంది. నేను కూడా తప్పని పరిస్థితుల్లో నేనే రిషి సార్ అని చెప్పేసి ఒప్పుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఓన్లీ నాన్న, నన్ను రక్షించిన రంగా కుటుంబానికి నువ్వు అండగా నిలబడుతూ వచ్చావు, నాకు అది చాలు సంతోషంగా ఉంది. రంగా చనిపోయినా తన ప్లేస్ లోనికి నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ కూడా సంతోషపరచడంతో పాటు బాధ్యతగా వాళ్ళని చూసుకుంటున్నావు. మాటలన్నీ విని షాక్ అయిపోయిన వస్తారా అయితే సూపర్ మేడం అని చెప్పేసి అంటూ క్లాప్స్ కొట్టుకుంటూ లోపలికైతే వస్తుంది. ఒకసారిగా వస్తారని చూసిన రిషి జగతి షాక్ అయిపోతారు. అసలు ఎంత గొప్ప తల్లి కొడుకులు, మీ ఇద్దరిని కలపడానికి నేను అసలు ఎన్నో పాటలు పడ్డాను, ఎన్ని కష్టాలు ఫేస్ చేశానో కూడా మీకు బాగా తెలుసు. రకాలుగా నేను అవమానపడ్డాను, ఆఖరికి మీ కన్న కొడుకు చేత తిట్లు తిన్నాను. అంతేకాకుండా మీరు కూడా నా చెప్ప పగలగొట్టడం కూడా జరిగింది. జరిగినా సరే మీరు నా కుటుంబం, నా అత్తయ్య, నా భర్త అని చెప్పేసి మీకోసం నేను ఇంతగా తాపత్రయపడుతుంటే కనీసం నన్ను కూడా అసలు లెక్క చేయడం లేదు. ఈ రోజు నాడు మీ ఇద్దరు ఒక్కటైపోయారు, నన్ను వేరు చేశారు, నాకు తెలియకుండా ఇదంతా నడిపిస్తున్నారు అంటూ వస్తారా చాలా బాధతో మాట్లాడేసరికి ఒక్కసారిగా జగతే, చూడు వస్తారా నువ్వు అసలేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుంది. నేను కూడా అదే మాట్లాడుతున్నాను అత్తయ్య, మీరు బ్రతికే ఉన్నారన్న విషయం మాకెందుకు తెలియకుండా ఉంచారు. ఆ రోజున మా కళ్ళ ముందు జరిగిందంతా అబద్ధమా అని చెప్పేసి అంటుంది వస్తారా నీ కళ్ళ ముందు జరిగిందంతా కూడా అబద్ధం కాదని నేను అనడం లేదు, కానీ అలా జరగడానికి కూడా ఒక కారణం ఉంది. తెలియని నిజం మీకు ఒకటి ఉంది అని చెప్పేసి జగతి అనడంతో, ఏంటి మేడం ఆ నిజం చెప్పండి అని చెప్పేసి అంటుంది వస్తారా.
దేవయాని శైలేంద్ర వాళ్ళిద్దరూ చేసిన కుట్రల గురించి ధరణి తనకు ముందే చెప్పిందని, తర్వాత రిషి అరెక్ట్ అయ్యాడని, తర్వాత ఆ ప్లేస్ లో ఉన్న నన్ను అక్కడి నుంచి రిషి తప్పించాడు. వేరే వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మొత్తానికి ప్లాన్ ప్రకారంగా నడిపించుకుంటూ వచ్చాడు రిషి. అయితే ఆ రోజున అనాథ స్రవానికి అంత్యక్రియలు చేయించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మొత్తం జరిగిందంతా కూడా జగతి అయితే వస్తారా చెప్తుంది. మాటలకు ఒక్కసారిగా వస్తారా స్టన్ అయిపోతుంది. పక్కనే ఉంటూ నాతోనే ఉంటూ ఇంత జరిగినా కూడా ఏమాత్రం నాకు తెలియనివ్వకుండా కొంచెం కూడా క్లూ కూడా తెలిసేలాగా చేయకుండా ఇంత నడిపిస్తారా? తెలియకుండా మీరు నా వెంటంటే ఉంటూ మీ కన్నతలని చాలా బాగా కాపాడుకున్నారే సార్ అని చెప్పేసి అంటే వస్తారా రిషినైతే. అక్కడి నుంచి నన్ను తప్పించిన తర్వాత పలానా చోట రిషి అయితే నన్ను ఉంచాడు. అక్కడి నుంచి నేను తప్పించుకుని ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నాను. కానీ ఒక రోజున నాకు తెలియకుండా యాక్సిడెంట్ అయితే జరగబోయింది. ఆ యాక్సిడెంట్ ప్రమాదం నుంచి రంగా అనే అబ్బాయి నన్ను రక్షించబోయి తన ప్రమాదంలో పడ్డాడు. రంగా చనిపోతూ తనకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నాకు ఇచ్చాడు. కుటుంబానికి నేను ఎంతగానో ద్రోహం చేశాను. ఇన్నేళ్ళుగా ఎవరికీ తెలియకుండా దూరంగా ఉన్నాను. ఈ రోజున నేను నా కుటుంబం దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఏం చేస్తాం, ఆ దేవుడు ఇలా చేశాడు. మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో నేను ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. నా కుటుంబాన్ని మీరే చూసుకోవాలి. కుటుంబానికి నేను తోడుగా ఉంటాను. వాళ్ళ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ఆ రోజున నేను రంగాకి మాట ఇచ్చాను. ఇప్పుడు ఆ రోజు జరిగిన రంగా విషయంలో మొత్తం కూడా నేను గౌతమ్ మేమిద్దరం కూడా రిషికి చెప్పడం జరిగింది. తర్వాత రంగా రూపంలో రిషి అక్కడికి వెళ్లి ఆ కుటుంబాన్ని చూసుకోవడం జరిగిందని చెప్పేసి అంటూ జగతి అయితే అసలు నిజాన్ని వస్తారని చెప్తుంది. మేడం ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మాత్రం మన కాలేజీ చాలా ప్రమాదంలో ఉంది. ఆ కాలేజీని రక్షించాల్సిన బాధ్యత మీదే. కాబట్టి ఈ రోజున మీరు నాతో కన్ఫర్మ్ గా రావాలి అని చెప్పేసి అంటూ జగతిని రిషిని ఇద్దరిని కూడా డివిఎస్టీ కాలేజ్ కి తిరిగి తీసుకుని వెళ్తుంది వస్తారాతో కలిసి వచ్చిన జగతి అలానే రిషిని చూసిన శైలేంద్ర అయితే షాక్ అయిపోతాడు. అసలు నేను చూస్తున్నది నిజమేనా అని చెప్పేసి అంటూ ఆశ్చర్యపోతాడు. అసలు వెళ్ళిపోయిన వస్తారా చనిపోవాలి కదా, ఇప్పటికే నేను చనిపోయిందని చెప్పేసి అనుకుంటున్నాను. అలాంటిది తిరిగి రావడం ఏంటి? వస్తారా తిరిగి రావడమే కాకుండా పిన్ని కూడా అసలు చనిపోయింది కదా, పిన్నిని ఎలా తీసుకొని వస్తుంది? ఇప్పుడు నిజంగానే మా పిన్ని అయినా ఈడు మా రిషి గాడైనా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటూ శైలేంద్రకి అసలు ఏమీ అర్థం కాదు. ఈ లోపల మహేంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి రిషిని చూసి చాలా ఎమోషనల్ అయిపోతాడు. జగతిని చూసి షాక్ అయిపోయి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ జగతిని అయితే హక్ చేసుకుంటాడు. జరిగింది మొత్తం కూడా తెలుసుకుని చాలా బాధపడతాడు మహేంద్ర. ఈ లోపల ఫణీంద్ర కూడా రావడం వాళ్ళందరినీ చూసి చాలా సంతోషిస్తాడు. వాళ్ళతో మాట్లాడి అసలు నిజాన్ని తెలుసుకుంటాడు ఫణీంద్ర. తెలుసుకున్న ఫణీంద్ర అయితే షాక్ అయిపోతాడు. ఇక దేవి అని శైలేంద్ర రావడంతో వాళ్ళిద్దరిని కూడా ఊహించిన షాక్ ఇవ్వబోతున్నాడు ఫణీంద్ర. వస్తారైతే అదంతా చూసి చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఇంతలో అక్కడున్న అనుపమ అలానే మనోని చూసి జగతి అసలు నిజాన్ని చెప్తుంది. మనం ఎవరో కాదు మన కన్న బిడ్డ అని చెప్పేసి అసలు నిజాన్ని జగతి బయటపడుతుంది. మహేంద్ర సంతోషానికి అయితే అవధులు ఉండవు. ఎందుకంటే రిషితో పాటు మనో కూడా తన కన్న కొడుకు అని తెలియడంతో చాలా సంతోషిస్తాడు మహేంద్ర. చూద్దాం మరి రాబోయే మనకు ఇప్పుడంతా మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో అసలు ఏం జరగబోతుంది అనేది. అసలు జగతి గనక మళ్ళీ సీరియల్ లోకి రీఎంట్రీ ఇస్తే చాలా బాగుంటుంది. ఇలానే చేరుకోవాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ లో సీరియల్ పై మీ అభిప్రాయం తెలియజేయండి. మా ఛానల్ ఇప్పుడంతా మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది కనుక మీ డైరీ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.